అండి ఈ పెద్దమ్మనైతే నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు తమ్మలపల్లి బస్ స్టాండ్ లో అయితే చూసినానండి. మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. పెద్దమ్మ అయితే అందరినీ బిచ్చమడితే అడుగుతుంది. సో పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి నేనైతే అమ్మని అడిగినాను, అవ్వ ఏ ఊరవ్వ, ఎవరు లేరా ఏంటి అని అడిగినాను. ఎవ్వరు లేరమ్మా, నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పింది. మరి మీరు ఎక్కడ పనుకుంటారు, మీ ఇల్లు ఎక్కడుంది అని అడిగినాను. పక్కనే వడ్డీపల్లి అమ్మ మాది, ఆ పల్లిలో మీ ఎట్లాటోళ్ళు ఇంటి దగ్గర, ఎవరింటి దగ్గర ఒకటి ఇంటి దగ్గర అలా బయట పడుకుంటానమ్మా. నాకంటూ ఇల్లు లేదు, నాకంటూ ఎవరు లేరమ్మా చూసుకోవడానికి అని చెప్పింది. చాలా బాధగా అనిపించింది. సరేలే అన్నం తింటావా అంటే అన్నం తిన్నానమ్మా, అన్నం వద్దు అనింది. సరేలే అనేసి ఇంకా జ్యూస్ అయితే తీసిచ్చినాను అవ్వకి. జ్యూస్ తాగుతావా అంటే తాగుతానని చెప్పింది. ఇంకా అవ్వకి జ్యూస్ అయితే ఇప్పించాను. కొంత మనీ అయితే ఇచ్చాను ఫుడ్ కి. నెక్స్ట్ మళ్ళీ అన్నం ఆకలేనప్పుడు తిను అనేసి. నిజంగా ఈ అమ్మని చూసినాక చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఈ ఏజ్ వస్తే మనం అయితే అసలు నడవలేము. ఆమె అయితే కనీసం ఆమె ఫుడ్ కోసం అలా బిచ్చమైనా ఎత్తుకుంటుంది, మనం అది కూడా ఎత్తుకోలేము. సో అంత దారుణంగా ఉంటదన్నమాట. ఎందుకంటే జనరేషన్ బట్టి ఆ జనరేషన్ మనిషి కాబట్టి కొంచెమన్నా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని మనస్ఫూర్తిగా, ఇలాంటి వారు ఎవరు కనిపించినా ఖచ్చితంగా ఒక టైం కనీసం ఫుడ్ అన్నా పెట్టించండి ప్లీజ్. ఎందుకంటే లేనప్పుడు అన్నం లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కాబట్టి అది అర్థం చేసుకుంటారు.